దసరా వస్తుందంటే అందరి చూపులు విజయవాడ దుర్గమ్మ వైపే. మరి ఆ దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేదా? అయితే ఈ వీడియోను చూసేయండి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజులు విజయవాడ పరిసర ప్రాంతాలని పాలించేవారు. ఆ టైంలో ప్రెజెంటు విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి టౌన్ కానీ గ్రామం కానీ ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. దీంతో ఆ ప్రాంతమంతా క్రూరమృగాలు సంచరిస్తూ ఉండేవి. అటుసైడు ఎవరైనా రావాలన్నా చాలా భయపడేవారు. కాని కొంతమంది జాలర్లు మాత్రమే ధైర్యం చేసి కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. అలా కృష్ణానదిలో చేపలు పట్టే జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డిరాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ముఖ్యమైన అతని పేరు మంగయ్య. ఈ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకెళ్లేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గమధ్యంలో, అంటే ఇప్పుడున్న విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేదతీరేవారు. అలా కొద్దిసేపటి తర్వాత మళ్లీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేదతీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారట. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడిందని చెబుతారు. ఆ ఊరినే జాలర్లపల్లె అని పిలిచేవారట. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్లాడని, అక్కడ ఓ ప్రాంతంలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడట. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహంలాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనింది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టి, ఏం మంగయ్యా, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా అంటూ అడిగింది. అంతే, ఆ మాటలు విన్న మంగయ్యకు కొండపై మట్టిలో విగ్రహం ఉందని గుర్తొచ్చి అక్కడికి వెళ్లాడు. అలా విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని వెలికితీసి చూశాడు. బయటపడిన అమ్మవారి అద్భుతమైన విగ్రహాన్ని చూసి ఆనందంతో గంతులేశాడు మంగయ్య. ఇక అమ్మవారి విగ్రహం విషయంలో జాలర్లపల్లిలోని ప్రజలకు తెలిసి అమ్మవారిని చూసేందుకు తరలివచ్చారు. అలా వస్తున్నవారు అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి